తనేం చేసిన క్రైమ్ కాదు కానీ తన వల్ల జరిగిన క్రైమ్ అది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు. ఒక చావుకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైన వ్యక్తి ఒక రోజు జైల్లో ఉంటే ఇంత బాధపడుతున్నారు. తనేం కత్తి తీసుకొని పోటీస్తే మర్డర్ చేసిందో మనిషి చచ్చిందో కాదు. వాళ్ళ హీరో అయినా మా హీరో అయినా మేము చనిపోతే మా పట్ల ఇట్లా రెస్పాండ్ అవుతున్నారు అని. ఇప్పుడు చనిపోయింది బన్నీ అభిమాని కదా. బన్నీ సినిమా రిలీజ్ రోజు బన్నీ చూసే సినిమా కోసం వచ్చినామె ఎవరు? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే ప్రధాన కారణం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనోనికి కొంచెం బ్లాంక్ అవుతుంటాడు అప్పుడప్పుడు స్పీచ్లలో. అద్దంకి దయాకర్ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? ఈ సమస్యను పరిష్కరించకపోవడం కుట్ర. వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా ఇదేమో సెకండరీ ప్రశ్న. దీనిపైన మీరు ఏం చెప్తారు? దీంట్లో చాలామంది నువ్వు ఇది మాట్లాడవేంది, అసలు నువ్వు ఎటువైపు అంటే నేను మనిషి వైపు ఆ లెక్కకు వస్తాను. అద్దంకి దయాకర్ మీద కాంగ్రెస్ పార్టీలో అంత కోపం లేదా అంత ఈర్ష్య ద్వేషం. దయాకర్ ఎవరికైనా సమస్య అయిందా అని నేను చూసినా కానీ ఎవరిని చూసినా కూడా నాకేమి మనం ప్రత్యర్థుల లెక్కన శత్రువుల లెక్కనే కనవాలేదు. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో ఒక సభలో తిట్టినందుకే కేవలం అదే కారణంతో ఇవాళ రాజకీయంగా ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు అద్దంకి దయాకర్. అంటే వెంకటరెడ్డి గారు ఒకవేళ చేస్తే ఒకసారి అడ్డుకోగలరు. ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లలో కాంగ్రెస్ అంటే రెడ్ల పెత్తనంలో కింది సామాజిక వర్గాలను పవర్లోకి వచ్చిన తర్వాత దగ్గరికి రానివ్వరనే ఒక పెద్ద విమర్శ ఉంది. అగ్రవర్ణాలు అనను కానీ ఆధిపత్య భావజాలం ఉన్న కులాల చేతుల్లో అధికారాన్ని పెట్టి అణగారిన వర్గాలకు పవర్ను పంచమంటే అది సాధ్యమా? ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. వాటన్నిటినీ పక్కన పెట్టేసి వాటన్నిటినీ పక్కదో పట్టేసి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే. ఇప్పటికి ఫస్ట్ ఇయర్లో 55,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన స్టేట్ ఈ భారతదేశంలో. దాంట్లో 30,000 పోస్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ ఏం బీకింది? అసలు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. చేగుర్తు వచ్చేలాగా దాన్ని రూపొందించిండ్రు. టీఆర్ఎస్ తల్లిలో లేకపోతే తెలంగాణ వాదుల తల్లిలో మీరెందుకు చేయలేకపోయింది? బలుపా ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు చెరిపేయాలని ఒక ప్రతిజ్ఞ పూనిండు కాబట్టి దాన్ని మార్చాల్సి వచ్చిందా? ఎందుకు మీరు ఆమెను రెస్పెక్ట్ చేయలేకపోయింది? అప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు ఇలాంటి వాళ్ళు. ఏమన్నారు? కవితమ్మ లాగా ఉంది తెలంగాణ తల్లి. ఎవరుంటే బ్రదర్ ఇప్పుడు గీతమ్మ లాగా ఉంది అంటుండ్రు.